ఎవరో భక్తులు పాలల్లో నువ్వులు తినిపించారు. మహానుభావు ఒకసారి వినరావు, ఒకసారి ఆగు. పాలల్లో నువ్వులు కలిపి అభిషేకానికి ఇచ్చారు. అది అపమృత్యు దోషం. అది మనం తిని కాఫీ టీలో నువ్వు వేసుకుంటామండి, తొలిగంటలో నువ్వు వేసుకుంటామా? ఇటువంటి పాపం పనులు యూట్యూబ్లోనో లేదా ఎక్కడో చూడాలి. ఇలా పాపం పనులు చేస్తే అపవిత్రమైన పనులు. అలా పాలల్లో నువ్వులు కలుపుకున్న, పాలలో విషయం కలిపిన అవే అందరు. ఆయన విషయం తాగినవాడే, ఆయన విషయం తాగినవాడే. మీ పాలలో నువ్వులో ఏం కాదు. కానీ అటువంటి నువ్వులతో అభిషేకం చేస్తే కర్మ అనుభవిస్తారు. ఎందుకంటే అపమృత్యు దోషం. అది ఎందుకు వస్తుంది అంటే ఏదైనా అపాయం వచ్చి ప్రాణం పోయేలా ఉంటే దానికి ఒక మంత్రం ఉంది, అది చెప్పి పొడిగారు తప్ప ఏదో గుళ్ళోకి పాలనలో నువ్వులు కలిపిస్తే ఇంకా దరిద్రం పడుతుంది తప్ప వాడికి మంచి జరగదు. మరి ఎవరు చెప్పారో లంపలు వేసుకుని స్వామి శాస్త్ర నమస్కారం చేస్తే దోషం పోతుంది. ఓం నమః